అయ్యా అభినయ్ రెడ్డి గారు, 24 గంటలు అదేదో జపం చేసినట్టు మా జపం అయిపోయింది నీకు, నీ దగ్గర ఉండేటువంటి నీ బ్యాచ్కి. 24 గంటలు భానుప్రకాష్ రెడ్డి ఇదే జపం అయిపోయింది. అసలు నీకు ముఖ్యంగా నీకు విషయం అర్థం కావడం లేదు నాయన. నీకు అసలు తిరుపతి ప్రజలు నిన్ను అసలు ఎక్కడ నమ్ముతున్నారు? నీ మీద నమ్మకం లేకనే కదా 63,000 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించింది. నీ మాటలకు అసలు విలువ ఎక్కడుంది? నువ్వు చెప్పేది అసలు ఎవరు నమ్ముతారు? నువ్వు నీ తొట్టి గ్యాంగు వాళ్ళ ఊరికైతే చెప్పుకుంటా ఉండాల్సిందే. అటేదో సోషల్ మీడియా ఉంది కదా, ఎవరన్నా మాట్లాడితే మనకి ఏదన్నా ఒక 4 లైకులు 4 కామెంట్లు వస్తాయనేసి అని చెప్పుకోవాల్సిందే తప్ప అంతకుమించి మీకు ఏం మైలేజ్ ఉంది మీకు ప్రజల్లో? మొత్తం మీరు రాయలసీమలోనే అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా నువ్వు గుర్తింపు తెచ్చుకున్నావు. నువ్వు మాట్లాడేదే ఏం మైలేజ్ ఉంది నీకు ప్రజల్లో? 24 గంటలు మా జపం చేసే బదులు పోయి ఏదన్నా ప్రజల్లో నువ్వు అంత ఘోరంగా ఓడిపోయినావు, ఎక్కడ విఫలమైనావు అవి తెలుసుకో ముందు. అసలు మీ కుటుంబానికి ఆదాయ వనరులు ఏందయ్యా? అసలు సూటి ప్రశ్న అడుగుతున్నాను నేను. 24 గంటలు మా గురించి మాట్లాడతారు. ఏంది అసలు మీ కుటుంబానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఒక వ్యాపారం లేదు, మీ నాయనకి అంతకంటే లేదు, మీకు ఆయన నుంచి వస్తాయి డబ్బులు? చెప్పు. ఇప్పుడు మాకంటే వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మాకు 1960 నుంచి మా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. తిరుపతి ప్రజలందరికీ తెలుసుది. నీకేం వ్యాపారం ఉంది? అది అందరూ చాలా మందికి డౌట్. అది మీ కుటుంబానికి ఏంది? మీ ఆదాయ వనరులు ఏంది? మీకు అంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని కార్లు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఏంది ఆ సీక్రెట్ ఏందో చెప్పకూడదా? మాకు కూడా తిరుపతి ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. జనరల్గా జీవించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, వ్యాపారము ఉద్యోగము ఏదో ఒకటి ఉండాలా. మాకు వ్యాపారాలు ఉన్నాయి, కంటికి కనిపిస్తున్నాయి అన్నీ. నీకేముంది? కమిషన్ల వ్యాపారమా? ఇదే కదా మీరు ఇన్నేళ్ళు చేసింది, గత ప్రభుత్వంలో చేసింది. అందుకే కదా నీకు ప్రజలు నీకు బుద్ధి చెప్పినారు. నీకు అందుకే బుద్ధి చెప్పింది ప్రజలు.